బీఆర్ఎస్ హయాంలోనే మూసీ సరిహద్దులను ఫిక్స్ చేశారు. నిర్వాసితులను ఒప్పించే తరలిస్తున్నామన్న మంత్రి శ్రీధర్ బాబు ప్రక్షాళనపై రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం. బీఆర్ఎస్ సంస్కారహీనంగా పోస్టులు పెట్టింది. మంత్రి కొండా సురేఖపై పోస్టులు పెట్టిన వారిని పోలీసులకు అప్పగించండి. కేటీఆర్, హరీష్ రావు క్షమాపణలు చెప్పాలని ఎంపీ రఘునందన్ డిమాండ్. ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్. బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పును రాయితీపై అందజేయనున్న సర్కార్. ఈ నెల నుంచే పంపిణీ చేస్తామన్న మంత్రి నాదెండ్ల. మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క రివ్యూ. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకుల పంపిణీపై చర్చ. జపాన్లో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన. పలు కంపెనీల అధినేతలతో భేటీ. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానం. హైదరాబాద్లో దంచి కొట్టిన వర్షం. రోడ్లపై నిలిచిన నీరు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్. ఖమ్మం జిల్లా వేంసూరులో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో ఓ ఇంట్లో చెలరేగిన మంటలు. ఇళ్లు పూర్తిగా దగ్ధం. ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. బీహార్లోని దర్భంగాను ముంచెత్తిన వరదలు. పదుల సంఖ్యలో నీట మునిగిన గ్రామాలు. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న రెస్క్యూ టీం.